Good morning, my dear brothers and sisters in Christ. I bring greetings in the name of Jesus. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపుదగిన నామం పేరట మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారా? క్షేమంగా ఉన్నారు కదా? ప్రార్థనలు ఎదుగుతున్నారా? దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదువుకుంటున్నారా? దేవుని ఆత్మ మన మీద దిగి వచ్చినప్పుడట మనం దేవుని సాక్షులుగా బ్రతుకుతామని బైబిల్లో రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు తనకు సాక్షులుగా మనందరం బ్రతకడానికి సిద్ధపరుస్తున్న కాలం ఇది. ఎక్కడుంటే అక్కడ దేవుని సాక్షులుగా మనం బ్రతకాలనేదే దేవుని యొక్క ఆలోచన. అయితే దేవునితో ప్రతిరోజు సహవాసం చేయడం వల్ల ఆయన రూపంలోనికి మనం మార్చబడుతుంటాం. ఎప్పుడైతే క్రీస్తు స్వరూపంలోనికి మనం మార్చబడుతున్నామో ఆయన మనస్సును గ్రహిస్తాం. దేవుని ఆలోచన ఒక్కటే, ప్రతి ఒక్కరూ సువార్త వినాలి, సువార్తకు స్పందించాలనే దేవుని యొక్క ఆలోచన. బైబిల్ గ్రంథాన్ని మనం తెరిచినప్పుడు ఎన్నో వాగ్దానాలు మనకు కనబడుతున్నాయి. ప్రతి వాగ్దానం కూడా మన జీవితంలో నెరవేర్చబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజు మీరు ఎలాంటి సమస్యలతో ఉన్నా, ఎలాంటి ప్రతికూలతల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, దేవుని వాగ్దానం మీకు ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని వాగ్దానం మీకు గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుంది. చదువుదాం దేవుని వాక్యాన్ని. మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 18వ వచనం చదువుకుందాం. Psalm 34 and verse 18. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ద లార్డ్ ఈజ్ నigh unto them that are of a broken heart. బ్రోకెన్ హార్ట్ అండ్ కాంట్రైట్ స్పిరిట్ అని రెండు పదాలు ఇక్కడ రాయబడ్డాయి. బ్రోకెన్ హార్ట్ అండ్ కాంట్రైట్ స్పిరిట్. విరిగిన హృదయం గలవారిని, నలిగిన మనస్సు గలవారిని దేవుడు రక్షిస్తాడు. విరిగిన హృదయం గల వారికి దేవుడు ఆసన్నుడు. ఆసన్నుడు అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. ప్రపంచ పోకడి రోజులు ఎలా ఉంది అంటే, విరిగిన హృదయం గల వారి దగ్గరికి ఎవరు వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. ఎందుకోసం అంటే, ఒక వ్యక్తి యొక్క సుఖములోనూ, ఒక వ్యక్తి యొక్క ఆనందంలోనూ పాలు పొందినంతగా ఒక వ్యక్తి బాధల్లో పాలు పంపులు పొందడానికి ఎవరు ముందుకు రావడం లేదు. కష్టాల్లో ఉన్న వారిని ఆదరించడానికి, నష్టాల ఊబులు ఉన్న వారిని లేవనెత్తడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఎందుకు అంటే, అలా వస్తే మరలా మనకి ఆ కష్టాలు చుట్టుకుంటాయేమో, ఆ నష్టాల ఊబిలో మనం కూడా దిగిపోతామేమోనని ఎవరికి వారు స్వార్థపూరితంగా ఆలోచన చేసే ప్రపంచంలో మనం ఉన్నాం. అయితే దేవుని చూపంతా ఎవరి మీద ఉంటుంది? దేవుని ఉద్దేశాలన్నీ కూడా ఎవరిలో నెరవేర్చబడాలని ఆశిస్తున్నాడంటే, ఎవరైతే విరిగిన హృదయం గలవారు ఉంటారో అలాంటి వారికి దేవుడు సమీపంగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆసన్నుడు అనే పదం ఇంగ్లీష్లో నై అనే పదం వాడబడింది. హిబ్రూలోకి వచ్చేసరికి కారోబ్ అనే పదం ఉంది. కారోబ్ అంటే ఎట్ హ్యాండ్ అని అర్థం. ఇంకో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, మోర్ రెడీ టు హెల్ప్. మనకు సహాయం చేయడానికి ఆయన ఇంకా సమీపంగా ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట ఇది. దేవుడు ఆసన్నుడట, ఆయన దగ్గరగా ఉండేవాడు. ఆయన దూరం అయిపోలేదు నీకు. ఆయన ఎక్కడో దూరంగా ఉండి తన పనులే తాను చేసుకుంటూ నేను పట్టించుకోకుండా వదిలేసినాడు కాదు. కొన్ని కుటుంబాల్లో భవిష్యత్తు అలాంటి పరిస్థితులు ఉంటాయి. భర్త దూరంగా వెళ్ళిపోయి భార్య పిల్లల్ని పట్టించుకోరు. మొన్న ఈ మధ్యన ఎవరో ఫోన్ చేసి అంటున్నారు, అయ్యా నా భర్త మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, 2 బిడ్డలు, మేము ఏం తింటున్నామో, ఎలా ఉంటున్నామో, హౌస్ రెంట్ ఎలా కడుతున్నామో, పిల్లలు ఏం చదువుకున్నారు, ఏం అడగట్లేదండి. వెళ్ళిపోయాడు, ఇంకా కుటుంబాన్ని మర్చిపోయాడండి. అంత కఠినుడిగా ఎలా ఉంటాడు నాకు అర్థం కావట్లేదని ఆ భార్య ఏడుస్తుంటే చాలా బాధ అనిపించింది. దేవుడు నీకు దూరం కాలేదు, ఆయనను పట్టించుకోకుండా వదిలేసేవాడు కాదు. గాడ్ has a concern for you even in minute things. చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుడు నీ గురించి ఆయన పట్టించుకుంటున్నాడు. ఆయన విరిగిన హృదయం గల వారికి దేవుడు ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షిస్తాడు. నలిగిన మనస్సు, డాఖా అనే పదం హిబ్రూలో వాడబడింది. నలిగిపోవడం అనేది. క్రష్ అనే పదం మీరు విన్నారా? క్రష్ చేయబడ్డం, నలిగిపోవడం. ఆ డాకా అనే మాటకు పౌడర్ అనే అర్థం కూడా ఉంటుంది. ఒక పిండి ఏ విధంగా గింజల్ని పిండిగా మార్చేస్తారు, క్రష్ చేసినప్పుడు అలా పిండిగా అయిపోతుంటే జీవితం కూడా కొన్నిసార్లు అలా క్రష్ చేయబడుతూ ఉంటుంది. ఒక ప్రక్క నుండి పరిస్థితులు, ఒక ప్రక్క నుండి మనుష్యులు, ఒక ప్రక్క నుండి దురాత్మ శక్తుల సమూహం, ఆధ్యాత్మిక పోరాటంలో క్రష్ చేయబడుతున్న అనుభవంలో కొన్నిసార్లు మనం ఉన్నప్పుడు ఆ పర్టికులర్ టైం నుండి మనం రక్షించే వాళ్ళు ఎవరు అంటే దేవుడే. ఆయన వైపు చూచినప్పుడు, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో మోకాళ్ళని, ప్రభువా నీవే నా దిక్కు, నీవు తప్ప నాకు ఎవ్వరు లేరని ఎవరైతే మనస్ఫూర్తిగా దేవుణ్ణి వైపు చూస్తారో అలాంటి వారికి దేవుడు రక్షణగా ఉన్నాడు. ఆయన వారికి సమీపంగా ఉన్నాడు.
ఈరోజు నీకు ఆసన్నుడైన దేవుడు, నీకు సమీపంగా ఉన్న దేవుడు, నలిగిన మనసు నీలో ఉంటే నిన్ను రక్షించడానికి ఆయన సిద్ధ మనసు కలిగిన వాడు. ఆయన వైపు చూస్తావా? దావీదు భక్తుడు కూడా 51వ కీర్తన రాస్తూ దాదాపు ఇదే అంశాన్ని అక్కడ కూడా ప్రస్తావించాడు. దేవా, విరిగి నలిగిన మనస్సును నువ్వేం చేయవు, అలక్ష్యం చేయవు. బలులు కోరే దేవుడు కాదు నీవు, విరిగి నలిగిన హృదయాన్ని కోరుతున్నావు. ఎప్పుడైతే అలాంటి అనుభవంలోనికి మనం వస్తున్నామో దేవుడు మన సమీపంగా ఉంటున్నాడు, లేవనెత్తడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన వైపు చూద్దామా? ఒకవేళ ఈరోజు నీ జీవితంలో కూడా నలిగిన మనస్సు కలిగి ఉండి, విరిగిన హృదయాన్ని కలిగి ఉండి, ఎక్కడ తీసుకెళ్ళాలో తెలియక, వాటిని బాగు చేసేవాళ్ళు ఎవరో తెలియక, ఇంతవరకు తిరిగి లోకమంతా తిరిగి, మనుషుల చుట్టూ తిరిగి, ఇంకా వంచబడి, ఇంకా మోసగించబడి, ఇంకా అణిచివేయబడి, ఇంకా క్రష్ చేయబడి భయంకర పరిస్థితులని ఉంటే, కమ్ టు జీసస్. హీ ఈజ్ యువర్ లవింగ్ సేవియర్. హీ హ్యాస్ అ గ్రేట్ కన్సర్న్ ఫర్ యూ అండ్ హీ ఈస్ ద గాడ్ ఆఫ్ కంపాషన్. ఆయన కృపగల దేవుడు, ప్రేమగల దేవుడు, కృపా వాత్సల్యాన్ని కృమ్మరించే దేవుడు కనుక ఆయన వైపు నువ్వు చూడగలిగితే ఆయన ఎల్లప్పుడూ నీకు సమీపంగా ఉన్నాడు, ఆసన్నుడిగా ఉన్నాడు, నీ ప్రక్కనే ఉండువాడు. ఆయన నిన్ను నడిపించి బలపరచువాడు. ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, మాకు ఆసన్నుడుగా ఉండే దేవుడు కనుక నీకు ఉండాలి, మమ్మల్ని రక్షించే దేవుడుగా నీవు ఉన్నావు, అందును బట్టి నీకు స్తోత్రాలు. ఈరోజు మా ప్రియులు ఎవరైతే విరిగిన హృదయాన్ని కలిగి ఉన్నారో, నలిగిన మనస్సును కలిగి ఉన్నారో, ప్రభువా, వారు లేవనెత్తండి, కనికరించండి అయ్యా, మేలుతో వర్ణింపండి. నీ ప్రేమను, నీ గొప్పతనాన్ని వారు అర్థం చేసుకోవడానికి కావాల్సిన కృప దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి, సమస్యలు ఉన్న వారు లేవనెత్తండి. ఆర్థికంగా ఎవరైతే చిదిగిపోయారో వారందరినీ మీరు లేవనెత్తి బలపరిచి అద్భుతాలు చేయండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. God bless you, dear friends. Have a wonderful day.